జిల్లా రాజంపేట పట్టణంలోని ఆర్ఎండ్బి బంగ్లాలో జనసేన పార్టీ నాయకుడు జిలకర మురళి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ పై ఓ మహిళ చేస్తున్న ఆరోపణలు పూర్తిగా తప్పుడు ప్రచారమని, ఇది రాజకీయ ప్రేరితమైన కుట్రగా కనిపిస్తోందని తీవ్రంగా ఖండించారు. అరవ శ్రీధర్ కడిగిన ముత్యం లాంటి వ్యక్తి అని, కులమతాలకు అతీతంగా ప్రజలు ఆదరించిన నాయకుడని తెలిపారు. 1.5 సంవత్సరం పాటు ఇబ్బంది పెట్టారని చెబుతున్న మహిళ ఇంతకాలం ఎందుకు ఫిర్యాదు చేయలేదని ప్రశ్నించారు. కోర్టులు చట్టాలు ఉన్నప్పుడు అప్పుడే ముందుకు రాకుండా ఎమ్మెల్యే రాజకీయంగా ఎదుగుతున్న సమయంలో ఆరోపణలు చేయడం వెనుక కుట్ర ఉందని అనుమానం వ్యక్తం చేశారు. ఈ అంశంపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇప్పటికే 3 సభ్యులతో కమిటీని నియమించి విచారణకు ఆదేశించారని తెలిపారు. నిజానిజాలు బయటకు వచ్చిన తరువాత బాధ్యులపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. నమస్కారం. ముందుగా మా పాత్రికేయ మిత్రులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. నా పేరు జిలకర మురళి రాయల్, గల్ఫ్ కాపు సంఘం అధ్యక్షుడిని, జనసేన పార్టీ సీనియర్ నాయకుడిని. ఏదేమైనప్పటికీ కూడా మాది పెనగలూరు మండలం రాజంపేట దగ్గరనే, కాకపోతే మేము నియోజకవర్గం కోడూరులోకి వస్తాము. మా శాసనసభ్యుడు అన్నయ్య సోదరుడు, మా దళిత ముద్దుబిడ్డ శ్రీ అరవా శ్రీధర్ గారి మీద నిన్నటి నుంచి జరుగుతున్నటువంటి ఆరోపణలన్నీ మీరు చూస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ కూడా నేను ఒకటే అడుగుతున్నా మా ఆడబిడ్డను, అమ్మా నువ్వు నిన్నటి నుంచి కూడా ముసుగులోంచి బయటికి రాకుండా నీ దగ్గర ఎవరు చేపిస్తున్నారో తల్లి, నీ అన్నగా కోరుకున్నా ఆయన ఎవరో, ఆ గొప్పవాళ్ళు ఎవరో నాకు అర్థం కాలేదు. ఏ ఛానల్లో లేకపోతే ఏ వ్యక్తో ఎవరో నాకు తెలియదు నాన్న. నేను ఒకటే అడుగుతున్నా, మీ చిన్నాన్న మాదిరి అడుగుతున్నా. మా నాయకుడు రైల్వే కోడూరు శాసనసభ్యుడు ప్రభుత్వ విప్పు మీద వేసినటువంటి ఏదైతే మీరైతే మాట్లాడుతున్నావో అసభ్యంగా, నేను ఒకటే అడుగుతున్నాను, నిన్ను 1.5 సంవత్సరం నుంచి నువ్వు చేస్తున్నటువంటి ఈ మాదిరి చేస్తున్నాడు అన్నావు కదా. 1.5 సంవత్సరం నుంచి నువ్వు ఎక్కడికి వెళ్ళావమ్మా? ఎందుకు కాకులు ఎత్తుకున్నాయా, నిన్ను గద్దలు ఎత్తుకున్నాయా? ఒకటి. రెండోది వచ్చి మీ నాయకుడు అంటే మా ఎమ్మెల్యే గారు అదే అభాషణ ఏదో అంటారు చూడండి సార్, ఏదో అంటారు. అది ఇన్నిసార్లు చేపిస్తే ఎక్కడికి వెళ్ళావమ్మా? మన దేశంలో, భారతదేశంలో భిన్నత్వంలో ఏకత్వం కలిగినటువంటి దేశం మన భారతదేశం. అన్ని మతాలకు, అన్ని కులాలకు, అన్ని ప్రాంతాలకు. అలాంటి భారతదేశంలో చట్టాలు ఉన్నాయి. మన కోర్టులు ఎక్కడికి వెళ్ళానమ్మా? నువ్వు ఇన్నిసార్లు తప్పిదం జరుగుతూ ఉంటే కోర్టు ఎందుకు ఆశ్రయించలేదమ్మా? అదేవిధంగా అమ్మా ఇంకోటి అడుగుతున్నాను, మన పోలీసులు చట్టం ఉందమ్మా. భారతదేశంలో చట్టం, పోలీసులు ఎవరికి చుట్టం కాదమ్మా, చట్టం. ఆ పోలీసులు ఎందుకు ఆశ్రయించలేదు నాన్న అని చెప్పి నేను అడుగుతున్నాను. నేను ఒక్కటే అడుగుతున్నా. ఇకపోతే నా దృష్టికి వచ్చిన విషయాలు, బద్వేల్ నుంచి ఏదైతే నువ్వు గతంలో బద్వేలు వీరారెడ్డి గారి, మా పెద్ద ఆయన, మా తెలుగుదేశం పార్టీ గతంలో మనం అందరం కూడా దాంట్లో ఉన్నోళ్ళమే, ఆ పార్టీలో ఉన్నటువంటి నాయకులు, మా పెద్ద ఆయన మాజీ మంత్రివర్యులు బద్వేలు వీరారెడ్డి గారి, బిజివేముల వీరారెడ్డి గారి కాలేజీలో నుంచి నేటి వరకు ఈ ప్రస్తావన ఏంటమ్మా? నేను వివరించమంటావా? నీ తమ్ముడుగా, అన్నగా, బిడ్డగా, సోదరుగా వివరించమంటావమ్మా? ఈ ప్రస్తావనలో ఎంతమందిని పేర్లు మార్చావమ్మా? నేనైతే వ్యక్తులు అన్నగానే నా చెల్లెల్ని నేను కించపరుచుకున్నట్ట ఎంతమంది పేర్లు మార్చావమ్మా అని నేను అడుగుతున్నాను నేను గట్టిగా. ఇకపోతే ఓకే, మా నాయకుడు, మా శాసనసభ్యుడు తప్పు చేసినాడు అని నువ్వు అంటున్నావు. మాకైతే ఎప్పుడు కూడా అతనికి అడిగిన ఆనిపించవే. కానీ అంటున్నావు కదా, ఇప్పుడు నీ భర్త ఉన్నాడు కదమ్మా, నీకు ఒక బిడ్డగా జన్మనిచ్చినటువంటి తండ్రి ఉన్నాడు కదమ్మా, ఆ తండ్రి ఏమైపోయినాడమ్మా? ఎందుకు కేసు పెట్టడం లేదమ్మా మా ఎమ్మెల్యే గారి మీద, మా ప్రభుత్వం మీద? అంటే మీ కుట్రలో భాగంగా ఒక దళిత బిడ్డ ఎమ్మెల్యే అయినాడు, ఒక గ్రామ సర్పంచ్ నుంచి నేటికి శాసనసభ్యుడిగా, రాష్ట్ర ప్రభుత్వ విప్పుగా దిగినాడన్నటువంటి కుట్ర అమ్మా నీకు. ఎవరు చేపిస్తున్నారు నాన్న నీకు? ఎవరు చేపిస్తున్నారమ్మా పుట్ట చల్లవని మా నాయకుడి మీద? నీ వెనకున్నటువంటి నాయకుడు ఎవరమ్మా? నీ వెనకున్నటువంటి ఛానల్ ఏదమ్మా? నిన్ను ప్రోత్సహించేటువంటి వ్యక్తి ఎవరమ్మా అని గట్టిగా అడుగుతున్నా నాన్న. నిన్ను కించపరచాలని లేదు నాన్న, నిన్ను కించపరచాలని ఏదో దృక్పథం చేసి నా బిడ్డతో నువ్వు అంతే. కానీ ఒకటి గుర్తుపెట్టుకున్నానా, కానీ మా నాయకుడు, మా ఎమ్మెల్యే గారు, మా శాసనసభ్యుడు అరవా శ్రీధర్ గారు ఒక దళిత బిడ్డని ఒక గ్రామ సర్పంచ్ నుంచి ఒక ప్రభుత్వ విప్పుగా ఎదిగాడని చెప్పి ఒక కుట్రలో భాగం తప్పితే నీ దగ్గర ఏదైనా ఉన్నాయి. అయినా అమ్మా నేను ఒకటి అడుగుతున్నా, ఈ మధ్యకాలంలో చాలా మందికి ఫ్యాషన్ అయిపోయింది, ట్రోల్ చేసి బెదిరించి ముచ్చుకులు. నువ్వు రామ్మా, ఇదో నేను వచ్చే కదా ఇంత మీడియా ముందుకో, నువ్వు రామ్మా, నీకు ఏమన్నా డబ్బులు ఇచ్చి చేయనైనా అన్నారా? ఏమన్నా డబ్బులు తీసుకున్నావా? లేదా డబ్బులు ఏమన్నా నాకు కూడా తెలిసిందమ్మా, ఏదో 20 కోట్లు అడిగావని చెప్పి నాకు కూడా తెలిసింది నాన్న.
అది ఎంతవరకు నిజమన్నా ఒక్క మాట చెప్తే సార్ నాకు డబ్బు అవసరం అంటే నేను ఇడవో లేకపోతే మా ఎమ్మెల్యే గారి దగ్గరికి ఇప్పిడవో మా రూపానంద రెడ్డి సార్ దగ్గరికి ఇప్పిడవో మా నాయకుడు నాగేంద్ర గారి దగ్గర ఇప్పిడవో ఏదో ఒకటి చేస్తా తల్లి. బురద తల్లి లాక్కోవడం ఏంటి తల్లి? యువకుడు ఉత్సాహవంతుడు రైల్వే కోడరు ప్రజల ఆశాజ్యోతి ప్రజలను కాపాడుకోవాలా. 20 సంవత్సరాల తర్వాత దుర్మార్గ దుష్ట పాలన నుంచి విముక్తి పొందించి రైల్వే కోడరు ప్రజల్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రప్రదేశ్ రాష్ట్ర దిశగా నడపాలనేటువంటి దీక్షలో ఉన్నటువంటి నాయకుడు మా నాయకుడు ఆర్వాసేదర్ గారు. అలాంటి వ్యక్తి మీద బొద్ద చల్లడం ఎంతవరకు ఉందని నేను ఒక్కసారి నిన్ను రిక్వెస్ట్ చేసుకున్నానమ్మా. ఏదన్నా ఉంటే మీ తమ్ముడుగా మీ మురళి గారు ఉంటారు, లేదు నీకు ఎవరన్నా చెప్పి లాబింగ్ చేసి డబ్బు తీసుకొని అట్లా బెదిరించమంటే మాత్రం మా ప్రభుత్వం అవి కుదరవమ్మా. ఎవరైనా చట్టానికి చుట్టం ఎవరు కాదు, ఖచ్చితంగా తగు చర్యలు ఉంటాయమ్మా. మా నాయకుడు కూడా ఈరోజు కోర్టుకు వెళ్ళాడు. కోర్టులో ఏదైతే నిజాలు ఉంటాయో చూసుకుంటారు. ఆ దశగా మేమంతా కూడా ఆయనకు వెండగా నిలబడతాం. మేము దళిత బిడ్డను కాపాడుకోవాల్సిన బాధ్యత, మా నాయకుడిని కాపాడుకోవాల్సిన బాధ్యత మా మీద ఉన్నదని చెప్పి తెలియజేసుకుంటూ మిత్రులందరూ